హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో కొన్ని టిప్స్ అయితే మీకు ఖచ్చితంగా డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఇది ఈవినింగ్ టైంలో మనకి ఇంట్లో దోమలు ఎక్కువగా వచ్చే టైంలో అయితే మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కర్పూరము, కొంచెం పసుపు, కొంచెం కాఫీ పొడి అయితే వేసాను. తర్వాత ఇది ఒక క్రీమ్ లాగా వచ్చేలాగా నేను ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఇలా కలిపేసాను. కొబ్బరి నూనె లేకపోతే వేప నూనె అయినా సరే, వేప నూనె అందరి ఇళ్ళలో ఉండదు కాబట్టి కొబ్బరి నూనె అయితే ఓకే. కొబ్బరి నూనె వేసేసి ఇలా ఒక పేపర్ పైన ఇదంతా వేసేసి మొత్తం ఆ పేపర్కి అదంతా అంటించేసేయండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు 2-3 డేస్ అయితే ఇది వస్తుంది. మనం ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్ అవుట్ జెట్ కాయిల్స్ అవే వాడుతూ ఉంటాము. అవేంటంటే వాటి పొగ స్మెల్ అనేది కొంతమందికి పడదు, చిన్నపిల్లలు ఇంట్లో కూడా పడదు. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి, మీకు 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇలా పేపర్ మొత్తం పేపర్ అయినా సరే లేకపోతే టిష్యూ పేపర్స్ ఉంటే అవైనా సరే తీసుకోండి. ఇక్కడ ఇలా నేను చూపించినట్టుగా ఇలా మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి మనం ఇది తయారు చేసి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఒక 2-3 డేస్ వరకు, ఒక 4-5 డేస్ వరకు అయితే మనం వీటిని అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, వీటన్నిటిని కూడా నేను ఇలా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఇందులో మనం కర్పూరము, తర్వాత పసుపు, తర్వాత కాఫీ పొడి వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్కి మనకి ఇంట్లో మనం మామూలుగా ఊదు అట్లా వేసుకుంటాం కదా, అలాగే స్మెల్ వస్తుంది. తర్వాత ఈ ఘాటు, ఆ కర్పూరము, పసుపు, ఆ ఘాటు వాసనకి దోమలు కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఇలా మనం చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం దీన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ని ఒకటి ఇలాంటిది ఒకటి తీసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక పేపర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా వెలిగించి కొంచెం వెలిగిన తర్వాత మీరు ఆరిపేయండి. దీని నుంచి వచ్చే పొగ ఉంటుంది చూడండి, అదొకలాగా స్మెల్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇదైతే 100% వర్క్ అవుతుందండి. ఈవినింగ్ టైంలో మనం ఎక్కువగా దోమలు ఉన్న టైంలో ఇదైతే మీరు ట్రై చేసి చూడండి. ఇలా పొగ వస్తుంది కదా, ఈ పొగ, ఈ ఘాటు వాసనకి మనకి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఇందులో కర్పూరం వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. పసుపు అది కాలుతుంటే, మనకి కాఫీ పొడి కూడా వేసాం కాబట్టి అది కాలుతూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకి దోమలు కూడా రావన్నమాట. ఈ జెట్ కాయిల్స్, ఆయిల్స్ మనము అవన్నీ వాడే బదులు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కదా, ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకున్నామంటే మనం దీన్ని ఖచ్చితంగా ఒక 4-5 డేస్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. ఇది చూడండి, ఈ పొగ అంతా మనం ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్న ప్లేస్లో, మనం ఇంట్లో ప్రతి మూలకి ఇది చూపించండి. మనకి ఇంట్లో చాలా మంచిగా స్మెల్ అయితే వస్తుందన్నమాట. దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఇలాంటి చిన్న వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి. ఈ బాటిల్స్ అయితే ఓకే, ఈ బాటిల్స్ ఏంటంటే మనము కిచెన్లో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పేది అయితే చూడండి, ఈ బాటిల్కి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లలాగైతే పెట్టేసేయండి. కొంచెం చాక్ని వేడి చేస్తూ ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం ఘాట్లలాగా మనకి ఎన్ని వీలైతే అన్ని, అంటే ఇది చిన్న బాటిల్ అని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని పెడుతున్నాను. ఇంకా కొంచెం పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ఒక 4-5 మనకు అందాదాన్ని బట్టి ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇక్కడ నేను కొన్ని అయితే పెట్టాను. ఓకే, ఇలా మనకి ఇంట్లో వేస్ట్ అని చెప్పేసి పడేసి ఇలాంటి బాటిల్స్ని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటుపైతే చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడ నేను చూపించినన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఇలా పొడవుగా. ఇక తర్వాత ఇక్కడ పైన దీనిపైన ఈ హోల్స్ చేసుకున్నాం కదా ఈ పొడవుగా, దీనిపైన ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ చాక్ని వేడి చేసి ఇలా కట్ చేసుకోండి. ఇదైతే కిచెన్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. లేడీస్కి అయితే చూడండి, మనకి ఇంట్లో ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది. ఇలా నేను చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసుకున్నా సరే, లేదంటే కంప్లీట్గా అది ఇలా కట్ చేసుకున్నా సరే అక్కడి వరకు. నేనైతే ఇక్కడ మలిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇలా ఉండాలి, షేప్ అయితే ఇలా రావాలి మనకి. చూడండి, ఇలా ఇప్పుడు డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను. మనకి ఎక్కడైతే హోల్స్ వచ్చాయో దానికి ఆపోజిట్గా, దాని వెనక భాగాన ఇలా డబుల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి. ఓకే, ఇలా అంటించుకొని ఇది కిచెన్లో ఏదో ఒక ప్లేస్లో ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎందుకు ఎలా యూజ్ అవుతుందంటే చెప్తాను చూడండి. మనం కిచెన్లో దీన్ని అంటించుకున్నామంటే మనం ఈ హోల్స్లోకి స్పూన్స్ కానీ లేకపోతే చాకులుగా మనం ఎక్కువగా యూజ్ చేసేటివి మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మన కిచెన్లో చాలా సేఫ్ అవుతుందన్నమాట. ప్లేస్ కూడా మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, పెట్టుకోవడానికి కూడా. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి,
ఇంట్లో మనం ఒక్కోసారి సరుకులు తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా మనం గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్ అనేది అయిపోతూ ఉంటుంది కదా, అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకునే ఇంకా టైం లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఇలా ట్రై చేయండి. మనకి 50 రూపాయలు ఈ లిక్విడ్ బాటిల్ని కేవలం 5 రూపీస్తో మనం ఇది ఎన్ని రోజులు మనం ఎలా యూజ్ చేయాలనేది అయితే చెప్తాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఏదో ఒక టైంలో మనకి ఇంట్లో ఇలాంటి లిక్విడ్ అయిపోయింది, అయ్యో ఎలాగా అనుకున్నప్పుడు మనం సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, సోప్స్ వాడతాం కానీ ఏంటంటే సోప్ అనేది తొందరగా కరిగిపోయి ముద్దలాగా అయిపోయి కరిగిపోతుంది కదా, అలా కూడా వేస్ట్ అవుతుంది. కానీ మనం దీన్ని లిక్విడ్ లాగా చేసి వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇది ఎక్కువ రోజులైతే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దీనిపైన పెట్టేసి ఇలా తురిమేసుకోండి. చూడండి ఇలా మొత్తం కొబ్బరి తురిమే దాంతో ఇలా తురిమేసుకొని ఆ పౌడర్ అంతా కూడా మొత్తం సబ్బు మొత్తం అలాగే తురిమేసుకోండి. మనకి ఒక్క 5 రూపీస్ ఈ సోప్ని మనం మామూలుగా అయితే ఇంట్లో గిన్నెల్ని క్లీన్ చేసుకుంటే ఒక 2 డేస్ వరకు అయితే వస్తుంది, అంతే. 2-3 డేస్ అంటే ఎక్కువ అయితే రాదు. కానీ దీన్ని మనం ఖచ్చితంగా ఒక 10 డేస్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. చూడండి ఇలా మొత్తం పౌడర్ లాగైతే చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక హాఫ్ వరకు నిమ్మరసం అయితే వేసుకున్నాను. ఓకే, మనం ఇది ఎక్కువ క్వాంటిటీ, మనం 5 రూపీస్ సోప్ అయినా మనం ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇందులో నిమ్మరసం వేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ అట్లా వండుకున్నప్పుడు ఆ పాత్రలు మంచి స్మెల్ రావాలంటే నిమ్మరసం అయితే వేసుకుంటాం. ఆల్రెడీ సోప్లో ఉంటుంది, కాకపోతే మనం ఇది ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొంచెం నిమ్మరసం, తర్వాత కొంచెం బేకింగ్ పౌడరు, తర్వాత ఒక 1 రూపీ షాంపూ అయితే వేస్తున్నాను ఇందులో. చూడండి ఇక్కడ వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా ఒక 5-6 రూపీస్తో మనం ఖచ్చితంగా ఒక 10-15 డేస్కి సరిపడే లిక్విడ్ని అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని వాటర్, మనకి సరిపడని వాటర్, చిక్కగానే ఉండాలి ఇది, కొన్ని వాటర్ వేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మనం ఈ బాటిల్లో కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. నేను ఇక్కడ గిన్నెల్ని కూడా క్లీన్ చేసి చూపిస్తాను. 100% ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలా సోపు మనం వేసినవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు చూడండి ఈ బాటిల్ మొత్తం నిండిపోయింది. మనకి ఇది చిక్కగానే ఉంది, ఇంకా నాకు ఈ గిన్నెలో కూడా కొంచెం మిగిలిపోయింది. మనం ఎప్పుడైనా మనకి ఇంట్లో ఈ లిక్విడ్ అయిపోయినప్పుడు మనం సోప్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే ఏంటంటే సోప్ వేస్ట్ అయిపోయి చాలా వరకు వేస్ట్ అవుతుంది, కరిగిపోయి ముద్దలాగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, మనకి సోప్ వేస్ట్ అవ్వదు. తర్వాత ఈ చిన్న సోప్ని మనం ఖచ్చితంగా ఒక 10 డేస్ వరకు అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి పడ్డ గిన్నెలన్నీ ఇప్పుడు నేను ఎంత లిక్విడ్ వేస్తానో చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను ఒక డబ్బా అయితే పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు నేను లిక్విడ్ ఎంత వేస్తానో ఒక 2 స్పూన్ల వరకే వేసాను. చాలా నీట్గా క్లీన్ అవుతాయి, చాలా సింపుల్గానే అనిపిస్తుంది చూస్తే, కానీ ఇది మనకి చాలా మనీ అయితే సేవ్ అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు కలిసిందా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ మనకి ఎలా అంటే మనం మామూలుగా లిక్విడ్ వేస్తే ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అచ్చం అలాగే క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో చాలా ఇలా చేసుకోవచ్చు అనమాట. చూడండి గిన్నెలు కూడా మనకి ఎలాంటి నీచు వాసన సమ్మర్గా అట్లా ఏమీ ఉండదు. ఇందులో మనం ఎక్స్ట్రాగా నిమ్మరసము, తర్వాత బేకింగ్ సోడా, తర్వాత షాంపూ అవన్నీ వేసాం కాబట్టి మనకి నురుగు కూడా ఎక్కువగా వస్తుంది. మనకు క్లీన్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. స్టీలు చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనం విమ్ లిక్విడ్ జెల్ ఎలాగైతే క్లీన్ చేస్తుందో అలాగే క్లీన్ చేస్తుంది. తక్కువ ఖర్చుతో మనం ఇలా ఎక్కువగా అయితే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను వేసింది 2 స్పూన్లు మాత్రమే. ఈ 2 స్పూన్లతో నేను అక్కడ ఉన్న గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత తక్కువ లిక్విడ్తో ఇన్ని ఎక్కువగా గిన్నెలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ లిక్విడ్ ఉంది చూడండి, ఇప్పుడు నేను తయారు చేసింది ఈ బాటిల్ నిండింది, తర్వాత ఇంకొక చిన్న బాటిల్ కూడా నిండింది. ఇప్పుడు ఈ చిన్న బాటిల్తో ఖచ్చితంగా ఒక 2 డేస్ వరకు అయితే వస్తుంది. ఇది ఒక 10 డేస్, ఖచ్చితంగా 10-12 డేస్ అయితే ఈజీగా వస్తుంది 5 రూపీస్తో. నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. మనకి ఇంట్లో పిల్లలవి ఇలాంటి జిన్ పాయింట్లు ఉంటాయి కదా, ఇవేంటంటే జిప్పులు ఒక్కొక్కసారి అస్సలు ఎక్కవన్నమాట. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఈ జిప్ ప్లేస్లో ఏదైనా సరే కొంచెం వ్యాజ్లిన్ లేకపోతే మామూలుగా సబ్బు, చిన్న చిన్న ఒక్కలు ఉంటాయి కదా, ఆ సబ్బును కానీ ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దిన తర్వాత మీరు జిప్ పెట్టండి, ఈజీగా ఎక్కుతుందన్నమాట. చూడండి ఇలా ఓకే,
నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిని మనం ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు ఒక్కోసారి ఏంటంటే మర్చిపోయి పప్పు నానబెట్టడం లేట్ అయినా, లేకపోతే మనం కొంచెం ఇప్పుడు ఈ వాతావరణం ఏంటంటే కొంచెం చల్లగా ఉన్న వాతావరణంలో ఇడ్లీ పిండి అనేది తొందరగా పులవదనమాట. మనం అలాగే పెట్టినట్టుగా ఉంటే ఇడ్లీలు అనేవి మనం ఎంత ఎక్కువగా పప్పు వేసినా కూడా ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా అయితే రావు, మొత్తం గట్టిగా రాళ్ళలాగా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. మనం లేట్గా ఇడ్లీ పిండి నానబెట్టాము, మనకు తొందరగా పులవాలి, మార్నింగ్ ఇడ్లీ మంచి సాఫ్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ వాటర్ సరిపడని వాటర్ తీసుకొని ఇలా వేడి చేయండి. మనం ఇది ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే సరిపోతుంది, ఎక్కువగా వేడి అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా వేడి చేసిన ఈ వాటర్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఇడ్లీ పిండిలో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ పిండి అనేది తొందరగా పులుస్తుంది, మనకి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఎప్పుడైనా సరే ఒక్కోసారి ఏంటంటే మర్చిపోయి పప్పు నానబెట్టడం లేట్ అయినా, లేకపోతే తక్కువగా పప్పు వేసి మనం ఎక్కువగా రవ్వ వేసినప్పుడు కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి కదా. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. కొంచెం వాతావరణం చల్లగా ఉన్న టైంలో కూడా ఆ ఇడ్లీ పిండి అనేది తొందరగా పులవక కూడా మనకి ఇడ్లీలు అనేవి కొంచెం మనం ఎక్కువగా పప్పు వేసినప్పటికీ కూడా ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. చూడండి ఇలా ఇప్పుడు నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ గ్లాస్ తీసిన తర్వాత చూడండి ఇడ్లీ పిండి ఇది కూడా నేను లేట్గా నానబెట్టాను అనమాట. పప్పు అయితే చూడండి లేట్గా నానబెట్టి లేట్గానే పట్టాను. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా పులుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి, డౌట్ ఉంటే చాలా నీట్గా వస్తాయి ఇడ్లీలు, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. నచ్చితే ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది ఇది. ఓకే చూడండి ఇలా ఇక్కడ ఇడ్లీ చూపిస్తాను చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.